అందరికీ నమస్కారం అండి. కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు వార్తొచ్చి రాజవొమ్మంగి సీడీపీఓ ఆత్మహత్య కారకులపై కఠిన చర్యలు. వివరాల్లోకి వెళ్దాం. ఇసుక అక్రమాలు అసలు జరగడానికి వీల్లేదు. ఏపీలో తవ్విన ఇసుక ఇతర రాష్ట్రాలకి వెళ్ళకూడదు. రాష్ట్రాల సరిహద్దులు దాటిన వాహనాలను సీజ్ చేయండి. ఈ విషయంలో కఠినంగా ఉండండి. ఇసుక లారీలను ట్రాకింగ్ పెట్టాలి. ఈ మేరకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఇసుక అక్రమంగా వేరే ప్రాంతాలకు వెళ్తే వెంటనే అలర్ట్ మెసేజెస్ వచ్చేలాగా మెకానిజం ఉండాలి. ఇప్పటికే 50,000 వాహనాలకు జీపీఎస్ పెట్టి ట్రాకింగ్ చేస్తున్నాం. అక్రమాలు జరగడానికి వీల్లేదు. ఈ మేరకు మైనింగ్ పోలీసులు కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. ప్రభుత్వం అందించే ప్రతి పథకం, అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కలిగితే ప్రభుత్వం అందించే సేవలకు సార్థకత లభిస్తుంది. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలకు వివరించాలని చెప్పేది ప్రచారం కోసం కాదు. ప్రజలకు అవగాహన కల్పించడానికనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ సేవల పట్ల అవగాహన కలిగితే ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరుగుతుంది. రాజవొమ్మంగి సీడీపీఓ ఆత్మహత్య ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. సమస్యలను ఉత్పన్నం అయ్యాక చర్యలు తీసుకోవడం కాదు. సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమక్షంలో మంత్రి పార్థసారథి, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.